హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. అదే 7 చిరంజీవులు, వాళ్ళకి ఆ వరాలు ఎలా వచ్చాయని. అందులో భాగంగానే మేము 5 చిరంజీవులను ఆల్రెడీ కవర్ చేసాం. మిగిలిన 2 చిరంజీవులు కృపాచార్యుడు, మహాబలి. ఇప్పుడు మన టాపిక్ కృపాచార్యుడు. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక ముందు వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ క్లిక్ అండ్ వాచ్. కృపాచార్యుడు మహాభారతం ఇతిహాస కావ్యాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. ద్రోణుని కంటే ముందు పాండవులకు, కౌరవులకు కృపరూపంలో ఒక రాజగురుగా వ్యవహరించేవారు. కృపాచార్యుడికి అతని క్రమశిక్షణ, విధేయత మరియు నిష్పక్షపాత స్వభావం కారణంగా బ్రహ్మదేవుడు అమరత్వాన్ని అనుగ్రహించాడు. కృపాచార్యుడు నైపుణ్యం కలిగిన యోధుడు మరియు తెలివైన సలహాదారుడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా మరియు కంపోజ్డ్గా ఉండగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఒకరోజు కృపాచార్యుడు అడవిలో తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. కృపాచార్యుని భక్తి మరియు ధర్మం పట్ల అతని నిబద్ధతను బ్రహ్మదేవుడు గుర్తించి ముగ్ధుడయ్యాడు. అతను కృపాచార్యకు అమరత్వం యొక్క వరాన్ని ప్రసాదించాడు. అలా ఆ వరాన్ని పొంది కృపాచార్యుడు హిందూ మతంలోని 7 అమరులలో ఒకరిగా నిలిచారు. క్రమశిక్షణ, విధేయత మరియు నిష్పక్షపాతం పెంపొందించుకోవడానికి ముఖ్యమైన లక్షణాలు అని కృపాచార్య కథ మనకు బోధిస్తుంది. ధర్మం కోసం తమను తాము అంకితం చేసుకున్న వారికి దేవతలచే ప్రతిఫలం లభిస్తుందని కూడా ఇది మనకి బోధిస్తుంది. మనలో ఉండే లక్షణాల ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. అది మనకు కావాల్సిన వరాలైనా, లేదనుకుంటే మనం అనుకున్న గోల్స్నైనా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ మన వెబ్ సిరీస్లో లాస్ట్ మహాబలి, ఆ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.